సో, అక్కడి వరకు మనం తెలుసుకున్నాం. నమస్తే మాస్టర్స్. మనం ఈ స్పిరిచ్యువల్ రీజనరేషన్ అన్న బుక్‌ని చదువుకుంటూ ఉన్నాం కదా! సో, దాని కంటిన్యూషన్. మొదట్లో మీ జీవిత భావి చిత్ర స్పష్టత మహా గందరగోళంగానే ఉండవచ్చు. ఆ తర్వాత క్రమక్రమంగా అది మరింత స్పష్టపడుతూ గొప్ప ఆనందాన్ని సంతరించుకుంటుంది. ఓ సాధకుడి జీవిత భవచిత్రం మహోత్ మహోత్తమంగా ఉంటుంది. అతడి జీవితంలోని ప్రతి కాంతి కిరణము ఓ అయస్కాంతిక క్షేత్రాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అంటే ఇనీషియల్‌గా మనం ఈ పాత్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి కొన్ని ఆహ్, కన్‌ఫ్యూజన్స్ ఉండొచ్చు. లేదంటే కొన్ని అడ్డంకుల్లా రావచ్చు. ఆహ్, ఇవ్ ఇది చేస్తే ఇలా అవుతుంది. లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేదనో, లేదంటే మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడొచ్చు. కానీ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క అబ్‌స్ట్రకల్ అన్నమాట. వాటిని మనం ఎప్పుడైతే దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో మనకి మంచి క్లారిటీతో ఉన్న లైఫ్ అనే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటుంది. దట్స్ వేర్ వి సే థట్ లైఫ్ అనేది చాలా ఈజీ అన్న విషయాన్ని మనం తెలియగ చూడగలుగుతాం అన్నమాట. లైఫ్ అనేది చాలా ఈజీ అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆహ్, ఈజీ అన్న విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? ఎందువలనంటే, మనం ఎప్పుడైతే ఈ ఆబ్‌స్టకిల్స్ అనేవి దాటుతూ ఉన్నప్పుడు, దీంట్లో ఉన్న గిఫ్ట్స్ అనే దాన్ని చూస్తూ ఉంటాం. వీటిని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు, మనలోని ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రియలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనలో ఉన్న బాధల నుంచి మనం బయటకొస్తాం. ఫియర్స్ నుంచి బయటకొస్తాం. ఇన్‌సెక్యూరిటీస్ నుంచి బయటకొస్తాం. ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడం అనే దాన్ని చూస్తాము. అరిషడ్ వర్గాలని మెల్లమెల్లగా వాటిని మెల్లమెల్లగా జయించుకుంటూ రావడం అనే దాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే మన అవేర్‌నెస్ వీటి చుట్టూ వెళ్తూ ఉంటుందో, అప్పుడు మేబీ మనకుండే కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. లేదా న్యూ ఛాలెంజెస్ రావచ్చు మన దగ్గరికి. కానీ వి టేక్ దెమ్ యాస్ అ ప్రాబ్లమ్స్ అని కాకుండా అదొక గిఫ్ట్ లాగా దాంట్లో నుంచి వచ్చే గిఫ్ట్స్ అంటే ఆ లోపల ఒక గిఫ్ట్ ఉంది. గిఫ్ట్ బాక్స్ లాగా ఆ లోపల ఒక గిఫ్ట్ ఉంది. దాన్ని తీసుకోవడానికి మనం అది ఓపెన్ చేస్తాం కదా! ఆ ఓపెన్ చేసే స్టెప్సే మనం తీసుకునే దాన్ని చేయడానికి మనం తీసుకునే స్టెప్స్ అన్నమాట. సో, ఆ గిఫ్ట్ అనే దాన్ని మనం తీసుకున్నప్పుడు ఏది కూడా మనకి కఠినంగా అనిపించదు. చాలా ఈజీగా అనిపిస్తుందన్నమాట. లైఫ్ ఈజ్ సో ఈజీ అన్న విధంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తాను. ఆహ్, నన్నెవరు ఎప్పుడు అడిగినా సరే ఆహ్, ఏమని ఎలా ఉన్నారు అని అడిగితే నేను సూపర్‌గా ఉన్నాను అని చెప్తాను. ఇనీషియల్‌గా నేను ఆ సూపర్‌గా ఉన్నాను అని చెప్పినప్పుడు నాకు క్వెషన్స్ ఉండేవి. ఏమని ఆహ్, ఏంటి నిజంగా నేను అంత సూపర్‌గా ఉన్నానా అన్న విధంగా. దెన్ లేటర్ ఆన్ వెనెవర్ ఐ యూజ్డ్ టు డెలివర్ దట్ వర్డ్, ఆ వర్డ్‌ని డెలివర్ చేస్తూ ఉన్నప్పుడు, నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. నాకేమైనా ఉన్నాయా? లేదా నన్ను నేను ఫేక్ చేసుకోవడానికి ఏమైనా అంటున్నానా? అన్న విధంగా. ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఇట్. అంటే అన్‌నోయింగ్‌లీ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ థట్ ఆహ్, ఏమని నేను హ్యాపీగా ఉన్నాను అన్న విషయాన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను బై మై మౌత్. అండ్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఇట్. నేనలా చెప్పినప్పుడల్లా ఐల్ అబ్జర్వ్. నేను ఈ ఈ ప్రస్తుత క్షణంలో నాకేమైనా ఉండి కూడా నేను సూపర్‌గా ఉన్నాను అని చెప్తున్నానా? లేదా ఐయామ్ రియల్లీ గుడ్ అన్న విషయాన్ని నేను పదే చెక్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఆ విధంగా చెక్ చేసుకోవడం చెందడం వల్ల ఏంటంటే ఎవ్రీ టైమ్ ఐ గ్రో వన్ స్టెప్ మోర్. లేదా చిన్న బేబీ స్టెప్స్ ఏసుకొని ఆ బిగ్గర్ స్టెప్ అనే దాని దగ్గరికి వెళ్తున్నాను. సో, ఈ వర్డ్ డెలివర్ చేయడం వల్ల నేను ఆ థాట్‌ననేది అంటే ఆ సీడ్‌ని నేను పదే వేయటం వల్ల మై మై వైబ్రేషన్ ఈస్ మల్టిప్లయింగ్ ఇట్ అండ్ నేను నెక్స్ట్ మినిట్ ఆ ఫ్యూచర్ అన్న దాంట్లో కూడా నేను దీన్నే మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో, దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ మోర్ అండ్ మోర్ వైబ్రేషన్ అన్నమాట. ఇక్కడ మనం ఈ మెడిటేషన్ అనేది ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే మెడిటేషన్ చేయాలి.
ఒక సీడ్ వేయాలి అనేది ఏ విధంగా చెప్తున్నారో, అలానే మనం చేసే ప్రతి యాక్షన్స్‌లోని, ప్రతి దీంట్లోని, ప్రతి స్టెప్‌లోని కూడా మనం తెలియకుండా సర్టెన్ వైబ్రేషన్స్ అనేవి దాంట్లో ఫిల్ చేస్తున్నాము టు గ్రో మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సో, దానివల్ల ఏంటంటే, మనం మన లైఫ్ అనే దాన్ని చాలా ఈజీగా, మంచిగా, క్లియర్‌గా, క్లారిటీగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాం. ఇనీషియల్‌గా ఆబ్‌స్టకిల్స్ రావచ్చు. రావచ్చు అనేసంటే మనకి ఉన్నదాన్ని ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అవుతాం. అంతే. దేర్ ఈస్ నథింగ్ హియర్ అండ్ దేర్. ఆ దాన్ని మనం ఎంత మంచిగా సాల్వ్ చేసుకుంటామో, యాక్సెప్ట్ చేస్తామో అన్నది మన చేతుల్లో ఉంది. ఎప్పుడైతే మనం దాన్ని మంచిగా డెలివర్ చేసుకుంటామో, అప్పుడు our లైఫ్ విల్ బి వెరీ, వెరీ, వెరీ ఈజీ అన్నమాట. సునిశిత సామర్థ్యంతో ఉంటున్న విద్యార్థులు ఓ అయస్కాంతిక క్షేత్రం నుండి మరో అయస్కాంతిక క్షేత్రానికి పయనిస్తూ తమ స్వంత ప్రయాణ క్రమ చిత్రాన్ని రచిస్తూ ఉంటారు. అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ వాళ్ళకి ఏం కావాలి అన్నదాన్ని వాళ్ళు ఆహ్, క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. కెరియర్ వైస్‌గా కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఒక ప్లాన్ అన్న దీంతో. మహనీయులు భావచిత్రాలు ఇంద్రధనుస్సు ఆకారంతో ఉంటాయని మనకు చెప్పబడి ఉంటోంది. తమ ప్రసార వ్యవస్థతో ఈ ఆ ఇంద్రధనుషు చిత్రంతో అనుసంధానాన్ని తెచ్చుకోగలిగిన వాళ్ళు ఓ మహాదర్శనాన్ని, స్ఫూర్తిని వాటి నుంచి పొందగలుగుతూ ఉంటారు. అంటే ప్రతీదీ కూడా ఈ నేచర్ మనకి చూపిచ్చే ప్రతీదీ కూడా ఒక వైబ్రేషన్‌తో ఉంటుంది. ఒక మీనింగ్‌తో ఉంటుంది. దాన్ని ఏ విధంగా విట్‌నెస్ చేస్తే, ఆ విధంగా మనం దాన్ని విట్‌నెస్ చేయొచ్చనమాట. ఓహ్! వావ్! ఇది బ్యూటిఫుల్‌గా ఉంది అంటే బ్యూటిఫుల్‌గా ఉంది. వావ్! ఇది నాతో ఏదో మాట్లాడుతుంది అనేసంటే మాట్లాడుతూ ఉంది. లేదా ఆ చెట్టు నా ఫ్రెండ్ అనేసి అనుకుంటే అది నా ఫ్రెండ్‌గానే ఉంటుంది. సో, ఏ విధంగా చూస్తే ఆ విధంగా మనతో ఉంటుంది. మనం దా దాన్ని దాన్ని బేస్ చేసుకొని దాని నుంచి మనం ఏది కావాలో జ్ఞానం అనే దాన్ని ఆ క్షణానికి ఏది అవసరమో అది మనకి ఇస్తుందనమాట. ఏది కూడా ఆహ్, హ్మ్, ఏదో ఒక రీజన్ లేకుండా మనం దేని వైపు అట్రాక్ట్ కాము. కొన్నిసార్లు ఆహ్, డీపర్ అనలైజేషన్ అనేది కూడా ఇట్స్ నాట్ గుడ్. ఓన్లీ విట్‌నెస్ చేసి వదిలేయాల్సుండొచ్చు. వాటిని చూస్తున్నప్పుడు మనకేదైనా న్యూ థాట్స్ క్రియేట్ అవ్వచ్చు. సో, అలా విట్‌నెస్ చేస్తూ మనకి క్రియేట్ అయిన థాట్స్ అనే దాన్ని మనం గైడెన్స్‌గా తీసుకోవాలి. ఎవ్రీ టైమ్ దాన్ని ఏదో చెప్తుంది అన్న విధంగా అనలైజేషన్ కూడా అవసరం లేదనమాట. సో, బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. సో, ఈ కన్‌ఫ్యూజన్స్ ఇవన్నీనే ఇనీషియల్‌గా వచ్చే ఆబ్‌స్టాకల్స్ అన్నమాట మనకి. ఓకే. ఆ విధంగా ప్రతి మనిషి ఓ నేతగాడిగా ఉంటాడు. అతడి సర్వ జీవితాల తాలువ ఓ దీక్ష స్వీకరించిన మనిషికి అందజేయబడుతున్న ఓ కానుక. సర్వ జీవితాలతో అల్లుకుంటున్న మన శాలువ మనకు మృత్యు అనంతర జీవిత ప్రవేశ ద్వారం వద్ద ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిపెడుతుందని మనం ఆశించాలి. అంటే ఇ ఇప్పుడు ప్రతి మనిషి ఒక నేతగాడు అంటున్నారు. అంటే ఒక షాల్‌ని నేసే విధంగా వాళ్ళ లైఫ్‌ని ప్రతి స్టెప్‌లోని కూడా నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ అక్కడికి తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనమాట. ఎప్పుడు ఇదంతా హెల్ప్ అవుతుంది? ఎప్పుడైతే మనం మన బాడీ అనేది వెకేట్ చేస్తామో, అక్కడ ద్వారం దగ్గర మనం ఏం నేర్చుకున్నాము, ఎంతలాగా మనల్ని మనం డెవలప్ చేసుకున్నాం, సోల్ అనేది ఎంతలా ఇవాల్వ్ అయింది అన్న విషయాన్ని ఆ శాలువ అనేది చెప్తుందట. అంటే మనం తీసుకునే విజ్డమ్ అనేది, మన ఎవల్యూషన్ అనేది వాళ్ళకి చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్‌గా ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఏ విధంగా మనల్ని మనం ఇంకా ఇవాల్వ్ చేసుకోవచ్చు. మన జర్నీ అనే దాన్ని ఏ విధంగా డిసైడ్ చేసుకోవచ్చు అన్నదాన్ని ఆ ద్వారం దగ్గర అందరూ మనల్ని అప్రిషియేట్ చేయటానికి ఒక ఒక హ్యూజ్ రెస్పెక్ట్‌తో మనల్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుందనమాట.
అలా అని ఇప్పుడు నేను ఈ పాత్రలో లేకపోతే లేని వాళ్ళందరూ వాళ్ళక్కడికి వెళ్ళరా? వాళ్ళకి గౌరవం దొరకదా? అనేసంటే ప్రతి సోల్‌కి ఒక డిజైన్ ఉంటుంది. సో, ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఆ షాల్‌ని ఆ విధంగానే నేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. ఆ షాల్‌ని ఆ విధంగా నేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇవల్యూషన్ ఆఫ్ సోల్ అనేది జరుగుతుంది. డెఫినైట్‌లీ దే విల్ ఆల్సో బి లైక్ థాట్. కానీ ఇక్కడ మనం జడ్జ్ చేయడానికి లేదు. నేనిక్కడ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను, అన్ని సంవత్సరాల నుంచి నేను ఈ పాతలో ఉన్నాను, నేనెక్కడికో ఎళ్ళిపోతున్నాను, ఏదో చేస్తున్నాను. పాతలో ఉండడం కన్నా దాన్ని ఎంతలా మనం ఆచరిస్తాము, ఎంతలా మనం ప్రతిదాన్ని ఒక ఛాలెంజ్‌లా తీసుకొని ముందుకు వెళ్తున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పునర్జీవనాన్ని నిర్వచిద్దాం. ఆధ్యాత్మికం అంటే భవిష్యత్తులోకి నిరంతరంగా మనతో కొనసాగే స్వప్రయత్నమేనని అర్థం. అంటే మన సెల్ఫ్‌గా మనం చేసే ప్రయత్నం అన్నమాట. ఓకే. ఆధ్యాత్మికం అంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటి? మన కోసం మనం చేసుకునేది, మన కోసం మనం ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి చేసుకునేది ఈ స్పిరిచువాలిటీ అంటే, ఆధ్యాత్మికం అంటే. ఇది మనం ఇంకెవరి కోసమో చేయట్లేదు. ఓకే. ఓ మనిషి ఓ మతపరమైన జీవితాన్ని గడుపుతున్నంత మాత్రాన ఆధ్యాత్మికుడు అయిపోలేదు. పూజలు చేయడం వల్లో, పవిత్ర గ్రంథాలను పఠించడం వల్లో, ధ్యానులను చేస్తూ ఉండడంతో సైతం ఏ మనిషి ఆధ్యాత్మికుడు అయిపోలేడు. ఓకే. ఆధ్యాత్మికంగా ఉండడం అంటే స్వాధ్యాయ స్వాభ్యాసాలతో, వాస్తవికతతో, స్పష్టంగా నిరూపించగలిగే పురోగతితో భవిష్యత్ సాధనల కోసం కృషి చేస్తూ ఉండటమే. అంటే కంటిన్యూయస్‌గా మెడిటేషన్ చేయటం వల్లో, పూజలు చేయటం వల్లో, లేదా బోలెడన్ని బుక్స్ చదివటం వల్లో, మనం ఆ జోన్‌కి ఆధ్యాత్మికత అన్న దీనికి వెళ్ళము అని చెప్తున్నారు. ఏ విధంగా ఉండాలి అనేసంటే స్వాధ్యాయ స్వానుభవాలు. అంటే మనల్ని మనం చదువుకుంటూ, మనకి వచ్చిన అనుభవాలని అనలైజ్ చేసుకుంటూ, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ ఆహ్, దాన్ని ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అనుభవిస్తూ, దాన్ని బేస్ చేసుకొని మన ఫ్యూచర్ అనే దాన్ని డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఒక ఆధ్యాత్మికుడి క్వాలిటీ అని చెప్తున్నారనమాట. ఓ మనిషి భవిష్యత్తును సాధించుకోవడం కోసం కృషితో పురోగమిస్తూ ఉంటే, ఆ మనిషే ఆధ్యాత్మికుడు అవుతాడు. ఓకే. సో, ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏంటి భవిష్యత్తు అంటే క్రియేషన్ అనేది కూడా చేయటం అనేది కూడా ఒక ఆధ్యాత్మికుడి లక్షణం అని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకే. క్రియేషన్ అంటే ఈ భూమి మీద క్రియేషన్ అనేది గూడా ఒక ఆధ్యాత్మికుడి లక్షణమే అని జెప్తున్నారు. పునర్జీవనం అంటే ఓ మనిషి తన భౌతిక అనుభూతిక, మానసిక నైజాలను నెమ్మదిగా తన సంకల్పంతో, తన భవిష్యత్ దర్శనంతో రగిలించుకొని, తన ఆత్మలో స్థిరంగా నిలిపి ఉంచుకోవాలనే అర్థం. దీనికి అర్థం ఓ మనిషి ఇలా అంటాడనే భవిష్యత్తులో నేను ఈ పనులను చేయబోతున్నాను. నేను ఓ అర్థవంతమైన మనిషిని కాబోతున్నాను. నేను ఈ ప్రపంచంలో ఎన్నో కర్మలను, కార్యక్రమాలను నిర్వచించబోతున్నాను. నేను నాకు నేనే గురువుగా ఉండబోతున్నాను అని ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకొని ఇక్కడికొస్తామనమాట. భవిష్యత్ దర్శనాలు కూడా భవిష్యత్ దర్శనాలు మనం సాధించబోయే విజయాలు మన అంతరంలో ఓ మహాజ్ఞాని జ్వాలలను రగిలిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా తపన అనేది ఉండాలి. ఓకే. అది మామూలుగా మనం ఇప్పుడు ఫిజికల్ వరల్డ్, స్పిరిచ్యువల్ వరల్డ్ అని 2 డిఫరెంట్‌గా చూస్తున్నాం. కానీ దేర్ ఈస్ నో డ్యుయాలిటీ. ద్వంద్వత్వం అనేది లేదు మన దగ్గర. ఇక్కడున్నది ఓన్లీ ఒకటే. ఒకటే ఉంది. ఆహ్, ఈ ఫిజికల్ వరల్డ్ వేరు, స్పిరిచ్యువల్ వరల్డ్ వేరు అని లేదు. ఎప్పుడైతే మనం ఆ రెండిటిని ఒకే విధంగా చూస్తామో, ఈ ఈ భూమి మీద మనం
స్పిరిచ్యువల్‌గా క్వాలిటీస్‌ని అడాప్ట్ చేసుకుంటూ, ఈ ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లో లైఫ్‌ని లీడ్ చేస్తున్నామనమాట. సో, ఆ క్వాలిటీస్‌తో ఈ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ క్వాలిటీస్‌తో ఈ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు, మనం తెలియకుండానే మనం చాలా క్లియర్ అండ్ క్లారిటీతో ఉంటాము. మనం ఒక తపనతో ఉంటాము. మనల్ని మనం తెలుసుకోవాలి అన్న తపనతో ఉంటాము. అలానే ఈ ఈ సృష్టికి ఏదైతే 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదైతే ఉంటుందో, దాని క్రియేషన్ అన్న దానికి కూడా మనం చాలా చాలా హెల్ప్ చేస్తామనమాట. ఈ అంతరంగాన్ని మనం మన భౌతిక, అనుభూతిక, మానసిక స్వభావాలను శక్తిపూరితం చేసుకుంటుంది. ఈ మన లోపల ఇన్నర్ సెల్ఫ్ అనే దాన్ని తెలుసుకున్నప్పుడు, మనం ఈ ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లో కావచ్చు, ఈ ఈ తపన అనేది ఎప్పుడైతే ఉంటుందో, మనం లోపల ఈ క్వాలిటీస్ మన ఎమోషనల్‌గా ఉన్న కొన్ని క్వాలిటీస్, కొన్ని భయాలు కావచ్చు, కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు, అవన్నిటిని కూడా ఈ జ్ఞానం అనే దాంతోని ఇంకా ఇంకా శక్తివంతంగా చేసుకొని, మనం ఎవ్రీ టైమ్ ఆధ్యాత్మికంగా మనకి మనంగా పునర్జీవనం అనేది తీసుకుంటాం. ఓకే. భౌతిక శరీరానికి విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది. అనుభూతిక శరీరానికి జీవితానందాన్ని పొందుతూ ఉండాలనే ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది. చూడండి. భౌతిక శరీరం అంటే ఈ ఫిజికల్ బాడీ మనకేదైతే కనిపిస్తుందో ఆ బాడీ ఏం చెప్తుంది? ఇంక చాలు నువ్వు రెస్ట్ తీసుకో అనే విధంగా చెప్తుంది. కానీ, ఈ లోపల ఉన్న మనకి లోపల ఇంకో 6 శరీరాలుంటాయి కదా! ఈ శరీరం కనిపించే శరీరం కాకుండా మొత్తం 7 ఈ శరీరంతో. ఓకే. దాంట్లో ఒక శరీరానికి ఏమనుంటుంది? ఎప్పుడు గూడా మంచిగా జీవితానందాన్ని అనుభవిస్తూ మంచిగా ఉత్సాహంగా ఉండాలి అని ఎప్పుడు కూడా అది ఆహ్, క్రేవింగ్‌తో ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే మనం ఈ శరీరం ఒకటే నేను కాదు, నేను ఆత్మని అన్న విషయాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకున్నప్పుడు, ఆ ఆత్మ ఎవరో కాదు, నాలో ఉన్న ఆ డివైన్ ఎనర్జీ అన్న విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం ఈ లోపల ఏదైతే ఆ శరీరం చాలా ఎక్సైటెడ్‌గా ఎప్పుడు ఉంటుందో, ఆ శరీరంతో ఈక్వల్‌గా మనం ఆ ఆనందాన్ని పొందగలుగుతాం అన్నమాట. అందుకనే కొన్నిసార్లు అంటాం మనం మెడిటేషన్ చేసినప్పుడు నేను చాలా బ్లిస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యాను. అంటే ఆ టైంలో ఈ 2 శరీరాలు ఏకమయ్యాయి. ఆహ్, ఒక 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 జోన్‌లో ఉన్నాయి. ఈ మన మైండ్, బాడీ అండ్ ఈ ఆత్మ ఈ 3 కూడా ఒక స్ట్రెయిట్ లైన్ అన్న దీంట్లో ఉన్నాయి. ఆ బ్లిస్‌ఫుల్ ఫీలింగ్ అనే దాన్ని ఆ టైంలో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. సో, ఇప్పుడు ఎప్పుడెప్పుడో చేస్తున్నాం దాన్ని. అలా కాకుండా ఎప్పుడు మనం చేయాలి అనేసంటే, మనం నేను శరీరం ఒకటే కాదు, నేను ఆత్మని అనే విషయాన్ని తెలుసుకోవడం దగ్గర నుండి ఆహ్, ఆహ్, ఎ ఎప్పుడు కూడా ఈ శరీరం అనే దానికి అలుపనేది ఉంటుంది గానీ, లోపల దానికి అలుపుండదు కదా! ఎప్పుడైతే మనం దాన్ని ప్రాపర్ ఎనలైజేషన్ అనే దీంట్లో ఇస్తామో, శరీరానికి ఇవ్వాల్సింది శరీరానికి ఇస్తాం, ఆత్మకి ఇవ్వాల్సింది ఆత్మకి ఇస్తాము. అప్పుడు ఈక్వల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండి, ఎక్సైటెడ్‌గా ఎప్పుడూ కూడా ఉంటాము. హెల్తీగా ఉంటాము. అండ్ మంచి గ్రోత్ అనేది కూడా మనం చూస్తామనమాట. మానసిక శరీరం అంతా చాలు అని తృప్తి పడుతూ ఉంటే, ఆ మనిషి మళ్ళీ తనను జీవింప చేసుకోవాలనే అర్థం. అంటే మానసిక శరీరం అంటే మన ఈ మైండ్ వైస్‌గా ఎమోషనల్ వైస్‌గా కావచ్చు, మైండ్ వైస్‌గా కావచ్చు లేదా ఈ శరీరం అనేది కూడా మనకి ఓకే. ఇంక చాలు అనే విధంగా ఆహ్, మనకెప్పుడైతే చెప్తూ ఉంటదో ఇట్ మీన్స్ థట్ నువ్వింకా చెయ్యాలి అన్న దానికి మీనింగ్ అన్నమాట. ఓకే. పునర్జీవనం జేసుకోవాలి. అంటే పునర్జీవనం జేసుకోవాలంటే న్యూ వేలో మనం దాన్ని చూసే విధానం మార్చుకోవాలి. అలానే మనం కొత్త విషయాలు చేయడానికి, కొత్త విధంగా నేర్చుకోవడానికి మనం స్టెప్స్ అంటూ వేస్తూ ఉండాలనమాట. పునర్జీవనం అంటే మన అంతరంలో ఓ పునర్జీవింపజేసే కేంద్రం ఉందని, అది మన గతంలోని జ్ఞాపకాలతో కాకుండా భవిష్యత్తు గురించి మనకు ఏర్పడి ఉన్న దర్శనపు స్ఫూర్తితో సృష్టింపబడి ఉందని అర్థం.
అంటే ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఇంకా ఇంకా ముందుకెళ్తూ ఉంటామో, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని తెలుసుకోవడానికో, లేదంటే ఓకే. ఐయామ్ డన్ విత్ దిస్ లెర్నింగ్ కొత్తగా ఇంకేదో నేర్చుకుంటాము అని దీనిగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఎప్పుడూ వెళ్తూ ఉంటామో, మన భవిష్యత్తులో ఏవేవైతే ఉన్నాయో, ఏవేవైతే ప్లాన్ చేసుకొనొచ్చామో అవన్నిటిని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. వాటిని ఎక్స్‌పీరియన్స్ చేసుకోగలుగుతాం. వాటిని సృష్టించుకోగలుగుతాం కూడా. భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో తాము ప్రాప్తించుకోబోయే విజయాల గురించి నిజంగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, తమ చైతన్యంలోకి ఆత్మజ్ఞాని ఆత్మాగ్నిని రగిల్చి తేల్చుకుంటారు. ఓకే. వాళ్ళు తమ ఆత్మలోనే ఓ అగ్నిని సృష్టించుకుంటారు. మన ఆలోచనలు, పథకాలు, భవిష్యత్తును గురించి ధ్యేయ చిత్రాలు మనసు పొరల లోపలికి తొలుచుకుపోయి ఆత్మజ్ఞానిని రగిల్చి మన ల్ మానసిక తలాల్ని పునర్జీవింపజేస్తాయి. సీ చాలా బావుందిది. మళ్ళీ ఒకసారి చదువుతాను. భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో తాము ప్రాప్తించుకోబోయే విజయాల గురించి నిజంగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు కూడా అలా ఉండేవాళ్ళు. అంటే నేనిది క్రియేట్ చేయగలను అన్న విధంగా ఉండేవాళ్ళు. తమ చైతన్యంలోకి అగ్ ఆత్మ అగ్నిని రగిల్చి తేల్చుకుంటారు. చాలా డీపర్‌గా వాళ్ళ లోపలికి వెళ్ళి ఆ అగ్నిని అంటే ఆత్మకి ఏదైతే ఆహ్, హ్మ్, అ అంటే ఆ ఫైర్ కావాలి కదా! మనకి తెలుసుకోవాలన్న తపన, తపన, తపన అని ఆ ప్లేస్‌కి ఈ చైతన్యాన్ననేది దాన్ని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి వాళ్ళు తనలో ఆత్మలోనే ఓ అగ్నిని సృష్టించుకుంటారు. నేను తెలుసుకోవాలి అన్న తపన అనేది ఇచ్చేసుకుంటారనమాట. దానిలోని ఆలోచనల దగ్గర నుంచి, మనం ఏసే ప్లానింగ్ దగ్గర నుంచి, భవిష్యత్తు గురించి మనకున్న ఆహ్, క్లారిటీ గావచ్చు, అవన్నీ కూడా ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి వాటిని మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, ఇంప్లిమెంట్ చేస్తూ, వాటిని మళ్ళీ పునర్జీవనం చేస్తూ ఉంటారనమాట. రీక్రియేట్ చేస్తూ ఉంటారు. వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయటానికి. అంటే ఆల్రెడీ అవి క్రియేట్ అయ్యున్నాయి. వాటిని ఇక్కడ మనం ఫిజికల్‌గా అనుభూతి పరంగా రీక్రియేట్ చేసుకుంటున్నామనమాట. ఓకే. ఆహ్, ఓకే. పునర్జింపజేస్తాయి. యెస్. ఆధ్యాత్మిక పునర్జీవనంతో ఓ మనిషి తన మెదడు, ఆత్మలకు ఓ సూటి బాటను ఆవిష్కరించుకుంటాడు. ఈద్ ఈ ఈ రీజనరేషన్ అన్న దీంట్లో ఏంటంటే ఆహ్, ఎ ఏ ఒక బ్యాలెన్స్ అనే దాన్ని తెచ్చుకుంటారనమాట. ఒక స్ట్రెయిట్ లైన్‌లో ఉంచుకునేటట్టు. దేనికి? మనస్సుకి, మెదడుకి అంటే బుద్ధికి అండ్ ఆత్మకి. ఈ మూడిటికి ఒక మంచి అండర్‌స్టాండింగ్ అనేది క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. ఎప్పుడు ఈ ఆత్మ పరంగా ఇదవుతున్నప్పుడు. ఓకే. ఆ అండర్‌స్టాండింగ్ వల్ల ఏమవుతుంది? ఈ ఏదైతే ఆత్మ కన్వర్స్ చేయాలనుకుంటుందో, మెదడుకి ఆ బుద్ధికనేది తెలియజేస్తుంది. ఆ బుద్ధి మన మైండ్‌కనే దాన్ని తెలియజేస్తుంది. దానివల్ల ఆ మైండ్ ఏం చేస్తుంది? ఒక థాట్ రూపంలో అది మన వరకు అందజేస్తుంది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామనమాట. ఓకే. ఆత్మ మనుషులతో కానీ, మెదడుతో కానీ స్పర్శను తెచ్చుకుంటే అక్కడ అగ్ని పుడుతుంది. అంటే ఆ కనెక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అగ్ని అక్కడ తప్పకుండా కనిపిస్తుంది. అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మనకి పదే గుర్తు చేయటం కానీ, లేదంటే మనకి దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఇవ్వడం గానీ, పదే ఇది కరెక్ట్ నువ్వు చెయ్యాలి అన్న విషయాన్ని పదే ప్రూవ్ చేస్తూ ఉంటుందనమాట. ఓ మనిషి కళ్ళు మూసుకొని తన మెదడు లోపలికి చూస్ చూసుకున్నప్పుడు అక్కడ మనసు మధ్యలో ఓ విద్యుత్ స్ స్ఫులింగం కనిపించిందంటే దానికి అర్థం ఓ భవిష్యత్తు అతడి అంతరంలో సృష్టింపబడిందని. ఓకే. ఎప్పుడైతే దీన్ని పదే డిఫరెంట్ వేస్‌లో మన దగ్గరికొస్తుంది అనేసంటే, మనం దాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకొని డిఫరెంట్ వేస్‌లోని
దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఈవెన్ మనం డీపర్‌గా స్ట్రాంగ్‌గా ఇంట్యూషన్ చెప్పింది అంటుంటాం. ఇది నాకు స్ట్రాంగ్‌గా తెలుస్తుంది అని. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇవన్నీ, ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ అగ్ని కనిపిస్తుంది అంటే రియల్‌గా అగ్ని కనిపించొచ్చు. ఒక లైట్ విధంగా కనిపించొచ్చు. లేదా ది ది ఎమోషన్స్ వాట్ వి ఆర్ ఫీలింగ్ అది స్ట్రాంగ్‌గా మన దగ్గరికి రావచ్చు. ఇంట్యూషన్ త్రూగా గాని, సమ్ మెసేజెస్ త్రూగా గాని, డ్రీమ్స్ త్రూగా గాని, లేదంటే ఒక గాడ్ ఎనర్జీ అనేది కనిపించి మనకు చెప్పడం గాని, ఏదన్నా అవ్వచ్చు. ఇది మనకి తెలియజేస్తుందనమాట. యెస్, నువ్వు ఎళ్తుంది రైటు. నువ్వు ఇంకా ఇంకా తెలుసుకోవడానికుంది. ఆగొద్దు, వెళ్ళు ముందుకి అని చెప్తూ ఉందనమాట. భవిష్యత్తు అనే మాటకు మామూలు అర్థం రేపు అనో, 10,00,000 సంవత్సరాల తర్వాతనో అర్థం వచ్చే పద్ధతిలో ఉంటుంది. ఆత్మ విద్యలో భవిష్యత్తు అంటే మన అంతరాత్మలో ఆ శ్వాస్ ఆ శాశ్వతుడి, ఆ అనంతుడి విద్యుత్ వెలుగు కణం అనే అర్థం. ఓ మనిషి తన సాధనలతో, కృషితో, దర్శనంతో, ఆలోచనలతో, మాటలతో, ఏకాగ్రతతో, శ్రమతో లేదా సేవతో ఈ విద్యుత్ ప్రజ్వలిత అగ్నికణంతో ఓ స్పర్శను లేదా ఓ ప్రత్యక్ష అనుభవాన్ని పొందగల్ పొందగలిగాడంటే వెంటనే ఆ మనిషి ఆ వెలుగును తన మెదడు, మనస్సులో సు సుషిస్ సుస్థిరంగా సుస్థిరంగా నిక్షిప్తం చేసుకోగలుగుతాడు. అంటే ఒకసారి ఆ అనుభవాన్ని ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో, మనం దాన్ని చాలా, చాలా పదిలంగా ఉంచుకోగలుగుతాం. అంటే ప్రీషియస్‌గా ఉంచుకోగలుగుతాం మనం వాటిని. ఇవన్నీ ఏ విధంగా చేస్తాము? మన సాధనలు, కృషితోనో, ఏకాగ్రతతోనో ఆహ్, అంటే ఒక, ఒక సేవ అన్న భావనతోనో చేసి చాలా విషయాలు మనం నేర్చుకుంటాము. వాటి నుండి మనం పొందాల్సిందనేది పొందుతామనమాట. సో, దాని నుంచి వచ్చే అనుభవం అనేది ఏదైతే ఉందో చాలా చాలా డీపర్‌గా ఉంటుంది. అది మనం చాలా పదిలంగా కూడా దాచుకుంటాం. ఎప్పటికీ మర్చిపోం గూడా. ఆ మనిషే అప్పుడు భవిష్యత్ అయిపోతాడు. సో, వేరుగా ఇంకొక భవిష్యత్ ఎక్కడ ఉండదు. ఎప్పుడైతే మనం అంత డీపర్‌గా కనెక్టివిటీ అన్న దీంట్లో ఉంటామో, మనం క్రియేట్ చేసుకోగలుగుతాం అనమాట. ఇక్కడ పత్రి సార్ చెప్పిన యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నది ఉంది కదా! దాన్ని ఇక్కడ మనం ఆహ్, గుర్తు చేసుకోవచ్చు. ఇంక మన మన చేతుల్లోనే ఉంటుంది. మన భవిష్యత్తుని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది. భవిష్యత్ అంటే మన లోపలున్న ఆహ్, 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 పర్మనెంట్ థింగ్ ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ సోల్. దాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడం అనేది అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే తనలో ఓ భాగం కూడా ఆ ష అశాశ్వత్వ అంశంతో ఐక్యతను పొంది, తనలోని ఆ భాగం కూడా శాశ్వతమే అన్న సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు కాబట్టి. ఓకే. అంటే ఇక్కడ నేను ఆహ్, నా ఆత్మ ఏదైతే ఉందో అది పర్మనెంట్‌గా ఉంటుంది. ఏదైతే ఆ అగ్ని అనే దాన్ని ఆ కాన్షియస్‌నెస్ ఏదైతే తెలుసుకున్నామో అది శాశ్వతంగా ఉంటుంది. అది ఆహ్, అన్న సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో దీన్ని ఇంకా ఇంకా డీపర్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతామనమాట. యెస్. సో, యాహ్! ఇక్కడితో ఈరోజు చాప్టర్ అనేది ఆపుదాము. మీలో ఎవరికైనా దీనికి రిలేటెడ్‌గా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలంటే ప్లీజ్ యాడ్ చేయండి. ఆహ్, లేదా ఏమైనా క్వెషన్స్ ఉన్నా మనం డిస్కస్ చేసుకుందాం. మాధురి గారు, నాకు యాహ్! అంటే ఒక క్వెషన్ ఉంది. దీనికి సంబంధించి కాదు. హ్మ్. ఇప్పుడు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌ది క్లాస్ నడుస్తుంది గదండీ! ఒక్క నాకు నిమిషం నైట్ రికార్డింగ్ ఆపేద్దాం.